నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహించి ప్రధాని మోడీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ 2024 పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ శుక్రవారం నల్గొండ పట్టణంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. లక్షల రూపాయలకు ప్రశ్నపత్రాలు విక్రయించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. నీట్ పరీక్ష ఫలితాలలో ఎప్పుడూ లేని విధంగా 67 మందికి 720కి గాను 720 మార్కులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందని, ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం చూస్తే లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ముందుగా ప్రకటించినట్లు కాకుండా ఫలితాలను 10 రోజుల ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందని అన్నారు. ఇప్పటికైనా నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర బాధ్యుడు ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బరిగల వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మురళీకృష్ణ, ఆంజనేయులు, సైదానాయక్, జగన్నాయక్, వీరన్న, తరుణ్, రామకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నీట్ పరీక్షకు హాజరై ఎవరైతే విద్యార్థులు నష్టపోయారో ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఎన్ఎస్యూ లాంటి విద్యార్థి సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా దాదాపు బైపీసీ విద్యార్థులు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. 24 లక్షల మంది విద్యార్థులు రాస్తే కేవలం 70 మందికి మాత్రమే బై అంటే 720 మార్కులకు 720 మార్కులు వచ్చాయి. దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు కారణం ఏంటంటే పేపర్ లీక్ అయింది అనేది ఖచ్చితంగా పేపర్ లీక్ అయింది. హర్యానా అనే రాష్ట్రంలో ఒకే సెంటర్లో 7 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు వచ్చాయి. ఇట్లా అనేక సెంటర్లలో విద్యార్థులకు బై వచ్చాయి. ఎంత తెలివికల్ల విద్యార్థి అయినా, ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా బై మార్కులు రావు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి మేము ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నాం. నిన్న ఢిల్లీలో న్యాయం చేయాలని విద్యార్థుల తరఫున పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల పట్ల పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేసి లాఠీచార్జ్ చేసి ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే నీటి విద్యార్థులకు న్యాయం చేయకపోతే దేశవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు నీట్ ఎగ్జామ్ని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు మే 5వ తారీఖున రాయడం అనేది జరిగింది. ఈ రిజల్ట్ను జూన్ 4వ తారీఖున అంటే భారత పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రోజునే ఇవాళ ఆ రిజల్ట్ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఇవాళ ప్రధానంగా కనపడతా ఉన్నది. ఎన్నికల రిజల్ట్ ప్రకటించిన రోజే ఈ రిజల్ట్ను ప్రకటించడం అంటే అది అత్యంత దుర్మార్గమైనటువంటి వరకు లేదు. కాబట్టి ఈ ఎగ్జామ్లో అవినీతి అక్రమాలు జరిగాయి, పేపర్ లీకేజీ అయిందనడానికి ఇది రుజువు తప్ప మరొకటి కాదు. తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీటి విద్యార్థులందరూ కూడా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి, సిట్టింగ్ జడ్జితోటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం లాఠీలు జులిపించడం జరిగినది. ఇవాళ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షలో నష్టపోవడం జరిగినది. వాళ్ళ యొక్క శ్రమ కానీ, చదువు కానీ, తర్వాత డబ్బులు కానీ అనేక డబ్బులు ఖర్చు చేసి విద్యార్థులు చదువుకున్న పరిస్థితుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేయడం జరిగినది. యుద్ధాలు ఆపే శక్తి ఉన్న నరేంద్ర మోడీకి మరి పేపర్ లీకేజ్లను ఆపే శక్తి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నించడం జరుగుతున్నది. అదే అవరేక్ బార్ మోదీ సర్కార్ అని అంటే పేపర్లు లీకేజ్ చేయడం కోసమేనా అని చెప్పేసి కానీ ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పేసి, అదేవిధంగా నీట్ పరీక్షలకైతే విద్యార్థులు ఎంతైతే డబ్బులు ఖర్చు చేసి చదువుకున్నారో ఆ డబ్బులుగాను నరేంద్ర మోడీ ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి, తక్షణమే ఎన్టీఏ సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, పేపర్ లీకేజ్ చేసిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి, విద్యార్థులకు బేషరతుగా పేపర్ ప్రకటన ద్వారా నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో నీటి విద్యార్థులకు న్యాయం చేయకపోతే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బలమైన
విద్యార్థి ఉద్యమాలు నిర్మించడం కోసం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడీఎస్ అన్ని విద్యార్థి యువజన సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఖబర్దార్ నరేంద్ర మోడీ తక్షణమే నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.